వైద్య కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు బంద్ పాటిస్తున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపుతో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైద్య సేవలు నిలిపివేస్తున్నారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపునిచ్చారు. ఏపీలో ప్రైవేటు ఆసుపత్రులు మూతపడ్డాయి. నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్లను నిలిపివేయడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వరూప మనకు అందిస్తారు. వైద్య కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కూడా డాక్టర్స్ అంతా కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపీని నిలుపుదల చేస్తూ మరి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ బిల్లు వల్ల వైద్యులకు, ప్రైవేటు వైద్యులకు ఎటువంటి నష్టం కలుగుతుంది ఏంటి అనేది ఇక్కడ కొంతమంది ఐఎంఏ సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ బిల్లు వల్ల ప్రధానంగా మీకు ఎటువంటి నష్టం కలుగుతోంది? వైద్య సర్వీసెస్ మారుమూల ప్రాంతానికి, ప్రజలకి, రూరల్ అర్బన్ డివిజన్ లేకుండా సమానంగా అందరికీ న్యాయం జరగాలంటే ఈ బిల్లు వల్ల ప్రయోజనం ఉండదండి. తర్వాత ఇది ప్రో రిచ్కి తప్పితే ఇట్ ఈస్ నాట్ ఏ ప్రో పూర్ బిల్. ఈ ఎన్ఎంసి కమిషన్లో ఎక్కువగా డాక్టర్ల కంటే మిగిలిన వాళ్ళు గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం నియమించి నామినేట్ చేసే వాళ్ళ ఎక్కువ మంది కనపడతారు. ఆ 50 మందికి హార్డ్లీ 5 మాత్రమే డాక్టర్లు, అల్లోపతి డాక్టర్లకి అవకాశం ఉంటుంది. కనుక దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుపరచడానికి వీలు లేదని గట్టిగా ఖండిస్తున్నాం. మా ఎజెండా సక్సెస్ఫుల్ కాకపోతే తర్వాత కాలంలో ఏంటంటే మేము 1 వీక్ అయినా సరే, 10 డేస్ అయినా సరే కంప్లీట్ హాస్పిటల్స్ అని బంద్ చేసే అవకాశం ఉంది. తప్పనిసరిగా మా అభిప్రాయం ఖచ్చితంగా కేంద్రానికి చేరుతుంది. తప్పనిసరిగా మేము విజయం సాధిస్తామనే నమ్మకం మాకుంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నేషనల్ మెడికల్ కమిషన్ పెట్టేటువంటి ఈ బిల్లులో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఆయుర్వేదిక్ డాక్టర్స్, యునానీ డాక్టర్స్, సిద్ధా డాక్టర్స్ వాళ్ళందరికీ కూడా 6 months కోర్స్ ఇచ్చి ఎంబీబీఎస్కి ఈక్వల్గా చేయడం అనేది ఒక పెద్ద బ్లండర్ అండి. దానివల్ల ప్రజలకు ఏ రకమైన మేలు చేకూరుద్ది అనేది నా ప్రశ్న. ఎందుకంటే ఏ రకమైన మంచి జరగకపోగా ఇప్పుడు ఎంబీబీఎస్లో 5 ఏళ్ళు చదివి 1 సంవత్సరం ఔసర్జం చేసిన వాళ్ళే, ఎంతో కష్టపడి చదివిన వాళ్ళే వైద్యం చేయడం ఈ రోజుల్లో చాలా కష్టం అవుతున్న తరుణంలో 6 నెలలు కోర్స్ ఇచ్చి వాళ్ళు ఎంబీబీఎస్కి ఈక్వలెంట్గా కాలేరు. మరి ఆ రకమైన వ్యక్తుల్ని విలేజెస్కి పంపించి విలేజెస్లో సర్వీస్ చేద్దామనేటువంటి ఒక భ్రమలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇది తప్పనిసరిగా ప్రజలకి చెడుని మరి కలుగు చేస్తుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఈ అంశంలో అన్ని అంశాలతో పాటు ఈ అంశంలో కూడా వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. గతంలో వాళ్ళు పార్లమెంట్లో పెడతారన్నప్పుడు మనం స్ట్రైక్ చేయగానే వాళ్ళు పార్లమెంట్లో పెట్టకుండా ఆపేశారు. దాన్ని ఆపి ఒక కమిటీకి రిఫర్ చేశారు. ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఇది టోకెన్గా మనం ఇస్తున్నాము, దీన్ని ఆపేస్తారనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఆపకపోతే మాత్రం నిరవధికంగా మనం చేయడానికి వీలుగా ఉంది. అయితే దీనివల్ల డాక్టర్ల కంటే కూడా పేద ప్రజలు ఎక్కువ నష్టపోతారు. ఈరోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓపీ అంతా నిలుపుదల చేశారు. అంతేకాకుండా అత్యవసర సేవలకు మాత్రమే డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. ఓపీ మాత్రం దేశవ్యాప్తంగా కూడా ఓపీ సేవలన్నీ కూడా నిలుపుదల చేశారు. కెమెరా పర్సన్ హస్గర్తో స్వరూప, హెచ్ఎం టీవీ, విజయవాడ.